తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని యొక్క మందిరంలో చేరిన వారందరికీ వందనాలు. అంత మాత్రమే కాదు, ఈ సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండి మా యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నా మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనం కొంతకాలం నుండి మనం ఒక అంశాన్ని ప్రభు మనకి అనుగ్రహించినాడు, మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటిదంటే యేసుక్రీస్తు రక్తం వలన. యేసుక్రీస్తు రక్తం వలన అనే అంశాన్ని మనం కొంతకాలముగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ ఒక 3 ఎపిసోడ్స్, అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 3 భాగాలు ఇప్పటికీ పూర్తయ్యాయి. ఈరోజు 4వ భాగం, ఇది ఆఖరి భాగం. ఈ 4వ భాగంతో ఈ యొక్క ఈ యొక్క టాపిక్ మనం ముగించబోతున్నాం. మనం ఈ దినమున చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. చివరి భాగంలోకి మనం చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే పార్ట్ 1 వరకు చూసి ఆపేస్తున్నారు. అలా ఆపేస్తే మీకు అర్థం కాదు. కొంతమంది పార్ట్ 2 మాత్రమే చూస్తున్నారు, పార్ట్ 1 చూడట్లేదు, పార్ట్ 3 చూడట్లేదు. కొంతమంది 3వ భాగం మాత్రమే చూస్తున్నారు, 1, 2 భాగాలు చూడట్లేదు. మీరు ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు అర్థం కావాలంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 4 భాగాలు మీరు చూస్తేనే కానీ ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. నిజంగా ప్రభు మనకి మంచి సాధనాన్ని ఇచ్చి ఉన్నాడు, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని. దీని ద్వారా అనేకమైన వాక్యంలో ఉన్న విషయాలు, క్రొత్త విషయాలు, దాచబడి ఉన్న సత్యాల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం నిజంగా దేవునికి ఎంతైనా స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. మంచిది. యేసుక్రీస్తు రక్తం వలన ఏంటి మనకి కలిగేది ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు వరకు ధ్యానించిన పాయింట్స్ మనం ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి విషయం, యేసుక్రీస్తు రక్తం వలన మనకు కలిగేది ఏంటి అనేది మొదటి విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చూసి ఉన్నాం. ఆయన యేసుక్రీస్తు రక్తం వలన మనం పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ధైర్యం కలుగుతూ ఉంది. 2, ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా హెబ్రీ 13:12లో ఆయన తన స్వరక్తము చేత తన ప్రజల్ని ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. 3, ఆయన స్వరక్తము చేత, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. 4వ పాయింట్, కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 20వ వాక్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం చేత ఆయన మనతో సంధి చేసుకొని మనల్ని ఆ తండ్రితో సమాధాన పరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ విషయం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం వలన అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుడు లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించిన సంఘము అని మనం చూస్తూ ఉన్నాం. ఇక
ఆరో విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26:28లో పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తము అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ఏడవదిగా వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. అవును, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనము అపవాదైన సాతాన్ని జయిస్తూ ఉన్నాం. ఆ గొర్రెపిల్ల ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనం అన్నిటి మీద మనం జయాన్ని పొందుతూ ఉన్నాం. అన్నిట్లో అది రోగాల మీదనే కానీ లేదా ఇతర సమస్యల మీదే కానీ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనం జయాన్ని పొందుతూ ఉన్నాం. ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే ఆ పస్కా బలి రక్తం ద్వారా చూడండి, ఇశ్రాయేలీలు వారి యొక్క ద్వార బంధముల పై కమ్మి మీద అలాగే క్రింద కమ్మి మీద పూయటం ద్వారా వాళ్ళు విమోచించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 9వ పాయింట్, యేసుక్రీస్తు రక్తం వలన. ప్రకటన గ్రంథం 7:14లో మనం చూస్తే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపుగా చేసుకుంటూ ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక 10వ విషయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో సాక్ష్యమిచ్చి వారు ముగ్గురు కలరు, వారు ఆత్మ, నీళ్లు, రక్తము అని మనం చూస్తూ ఉన్నాం. 11వ విషయం, యేసుక్రీస్తు రక్తం వలన ఏం జరుగుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని మనం ప్రభు చెప్తున్నాడు. నా రక్తాన్ని త్రాగేవాడు, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. 12వ పాయింట్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటిదంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో నా రక్తము త్రాగువాడు నేను వాని యందును వాడు నా యందును నిలిచి ఉంటును. దీనిని గురించి మనం దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుడు మన యందు నిలిచి ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, మనిషి పట్ల దేవుని యొక్క నిత్య సంకల్పం అని మనం నేర్చుకుని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం పోయిన వారం ఎక్కడ మనం ఆపి ఉన్నామంటే మనం దేవుని యందు నిలిచి ఉండాలి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మనం దేవుని యొక్క ప్రేమ యందు నిలిచి ఉండాలి. మనం దేవుని యొక్క ప్రేమ యందు నిలిచి ఉండాలి అని మనం ధ్యానిస్తూ మనం ఎక్కడి వరకు వచ్చి ఉన్నామంటే మనం దేవుని ప్రేమించడం కాదు, దేవుడే మొదటిగా మనల్ని ప్రేమించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు, మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడు అనేది మనం 12 విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. ఆ 12 విషయాలు నేను త్వరగా మీకు గుర్తు చేస్తా. మొదటిగా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని మనం చూసి ఉన్నాం. 2, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన తన ప్రేమ చేత మనల్ని కుమారులుగా స్వీకరించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని మనం చూసి ఉన్నాం. 3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రభు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. 4, దేవుడు తన ప్రేమని మన ఎడల వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే ఆ యొక్క మాటని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు లోకమును, 5వదిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని మనం చూసి ఉన్నాం. 6వదిగా చూడండి 4 వచనాలు, దైవికమైన ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఆ కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-8 వచనాలు 4 విషయాలు 4 వచనాలు మనం చూసి ఉన్నాం. ఇక 7వదిగా భయపడకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పి
ఆయన మన కుడి చేయి పట్టుకుంటున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించి మన కుడి చేయి పట్టుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అని ఆ ప్రభు చెప్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి తన అరచేతుల్లో మనం చెక్కుకొని ఉన్నాడు. అలా యెషయా గ్రంథం 66:13లో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, 10వ పాయింట్లో మనం చూసి ఉన్నాం, ఆయన వాళ్ళని ప్రేమించి 121 కీర్తన 4వ వచనంలో రాయబడుతున్న మాట, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని మనం చూస్తూ ఉన్నాం. 11వ పాయింట్, ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు, అనుదినము పెందలకడ లేచి ఆయన మనతో శ్రద్ధగా మాట్లాడుతున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక 12వ పాయింట్, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వాక్యంలో, ఆయన ప్రవక్తలైన సేవకులను అనుదినము ప్రవక్తలైన సేవకులను పెందలకడని ఆయన మన యొద్దకి పంపుతూ ఉన్నాడు అని. ఇక్కడ వరకు పోయిన వారం మనం ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడు అనే దాని గురించి 12 విషయాలు పోయిన వారం ఇక్కడి వరకు మనం నేర్చుకొని ఉన్నాం. ఈరోజు 13వ విషయం కొనసాగిద్దాం. ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు. 13వ విషయం 127వ కీర్తన 2వ వాక్యం మనం చూసినట్లయితే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. చదువుదాం. 127వ కీర్తన 127వ కీర్తన 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 2వ వాక్యం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. అవునండి, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనం ఇంకా చూడండి, మనం నిద్రపోతుండగానే, మనం నిద్ర లేగకముందే ఇక్కడ అంటున్నాడు, ఆయన వారికి ఇచ్చిచున్నాడు. మనకు తెలీదు, మనం ఇంకా నిద్రపోతూనే ఉన్నాం. మనం నిద్రపోతూ ఉండగానే మనకు కావలసినవన్నీ కూడా ఆయన సిద్ధపరచి ఆయన మనకిస్తూ ఉన్నాడు. అలాగే 14వ విషయం, ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11-12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, మన దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి కాపలా కాసేవాళ్ళు, ఇలా పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, అలాంటి వాళ్ళు కారు ఎక్కాలన్నా వాళ్ళు కారు డోర్ తీసి నిలబడతారు. వీళ్ళు కారులోకి ఎక్కిన తర్వాత వాళ్ళే కార్ డోర్ వేసేస్తారు. ఎక్కడైనా ఆగి దిగాలంటే గబగబా వచ్చి కార్ డోర్ తీసి నిలబడతారు. మళ్ళీ దిగ్గానే కార్ డోర్ వాళ్ళే వేసేస్తూ ఉంటారు. వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. ఏది కూడా చేత్తో మొయ్యనివ్వరు, అదంతా కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని మోస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆఖరికి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ కుర్చీ కూడా తీసుకొని వచ్చి వేసి ఆ కుర్చీ మీద చక్కగా కూర్చున్నట్లుగా చేస్తారు. ఇలా దేశంలో లేదా రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిచర్యలు, సేవకులు ఉంటారు, పరిచర్యలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు,
ఆయన దేవదూతల్ని ఆజ్ఞాపిస్తాడు. ఆ దేవదూతల్ని మనకి పరిచారకులుగా నియమించాడు. అక్కడ అంటున్నాడు, నీకు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఊరికే కాపాడడం అంటే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కాపాడదామని కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అంటున్నాడు. అవునండి, మనకైతే ఏమీ తెలియదు, మనకైతే ఆ దేవదూతల కళ్ళకు కూడా కనబడట్లేదు. కానీ మనం ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళి అది పొలానికే వెళ్తున్నాం, లేదా అది ఆఫీస్కే వెళ్తున్నాం, లేదా స్కూల్కే వెళ్తున్నాం, కాలేజ్కే వెళ్తున్నాం, మనం ఏదైనా చేతి పని ఉండి వ్యాపారం ఉంటే వ్యాపారం నిమిత్తం వెళ్తున్నాం, లేదా సేవకులైతే సేవ నిమిత్తం వెళ్తూ ఉన్నారు. ఏ పని మీద వెళ్తున్నా కానీ మనం అనుకుంటున్నాం మనం జాగ్రత్తగా వెళ్తున్నాం కాబట్టి కాపాడబడుతున్నాం, జాగ్రత్తగా తిరిగి వస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ మన జాగ్రత్త కూడా ఉండాలి, కాదంటలేదు. మనకి తెలియకుండా ఆయన ఆజ్ఞాపించిన దూతలు ఉన్నారే, వాళ్ళు వచ్చి మనల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటూ ఉంటారు. మన పాదములకు రాయి తగలకుండా వాళ్ళు మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తూ ఉన్నాం. చాలా మందికి ఇది అర్థం కాదు. చాలా మందికి ఇది దేవుని కాపుదల అని అర్థం కాదు. చాలా మంది ఎలా విశ్వసిస్తారు దేవుని కాపుదల అంటే, ఎలా నమ్ముతారంటే, ఇప్పుడు ఒక బస్సులో ప్రయాణించి వెళ్తున్నాం అనుకోండి, ఆ బస్కి పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ జరగాల, ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగలాల, మనకి మాత్రం ఎలాంటి దెబ్బలు తగలకూడదు. అప్పుడు నమ్ముతారు. ఏమనంటే దేవుడు కాపాడాడు అంటారు. అది చాలా తప్పు. చూడండి, మనం వెళ్తున్నాం, క్షేమంగా వెళ్ళాం, బస్సులో ఎవరికి ఏది జరగల, బస్సుకు కూడా ఏది అవలా, క్షేమంగా వెళ్ళాం, మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చాం. ఇది దేవుని యొక్క కాపుదల అని మనం తెలుసుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. అది మనం ఎలా నమ్మాలంటే వాక్యంలో ప్రభు చెప్పిన మాటను బట్టి మనం నమ్మాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నమ్మకపోగా ఏదైనా జరిగితే రకరకాలుగా దేవుని మాట్లాడటం అనేది ఆనవాయితీ అయిపోయింది. దేవుడు కాపాడలేడా, దేవుడికి కళ్ళు లేవా, దేవుడు ఆదుకోలేడా అని రకరకాల మాటలు. అదే దేవుడు ఏది జరగకుండా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా కాచి కాపాడుతూ ఉంటే అది దేవుని కాపుదల అని నమ్మేవాళ్ళు చాలా తక్కువగా ఉంటూ ఉన్నారు. చాలా మంది నమ్మడం లేదు. దేవుడు నాకేం చేశాడు, ఎంతగాడికి దేవుడు నాకేం చేశాడు అని రకరకాలుగా దేవుని మీద నిందలు వేయటమే కానీ దేవుడు చేసిన కార్యాల గురించి గుర్తించి ఇది దేవుడు చేశాడు అని నోటితో ఒప్పుకోవటమే లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడు సహోదరి, ఆయన మనల్ని ప్రేమించి నిజంగా ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో చూడండి. అలాగే 15వ పాయింట్, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు త్వరగా చదవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల అతడు రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు అందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఎరుగును. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగితే రాయినిస్తాడా? ఇవ్వడు కదా. రొట్టెను అడిగితే రొట్టెనే ఇస్తాడు.
చేపను అడిగితే పాముని ఇస్తాడా? ఇవ్వడు కదా. చేపను అడిగితే చేపనే ఇస్తాడు అని అంటున్నాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి ఆయన తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఎరుగును. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. ఆయన మనల్ని ప్రేమించి మనకి మంచి ఈవుల్ని ఇస్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదేంటిదంటే, మనం దేవునికి ఇచ్చేటప్పుడు అన్ని పిచ్చి పిచ్చి ఇస్తూ ఉంటాం, పనికిరాని అన్నీ ఇస్తూ ఉంటాం. అవునండి. మనకేదైతే పనికిరాదో అది దేవునికి ఇస్తూ ఉంటాం. కానీ ఆయన పనికిరాంది మనకి ఇవ్వడు, ఏది ఇవ్వట్లేదు, అన్ని మంచియే ఇస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతో ఇక్కడ అంటున్నాడు, ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇయ్యను నిచ్చును అంటున్నాడు. మంచి ఈవులను ఇచ్చును. అవును, ఈ దినమున మనం చూసినట్లయితే ఆయన మనకి మంచివి ఇస్తున్నప్పుడు మనము కూడా ఆయనకి మంచివే ఇవ్వవలసిన వాళ్ళమై ఉన్నాం. మనకి పనికిరానివి మనం ఆయనకి ఇవ్వకూడదు. ఇంకా మనం కానీ చూసినట్లయితే ఈ 91వ కీర్తనలో నేను ఒక మాటే చదివించా, 2 వచనాలే చదివించా దేవదూతల గురించి. మీరు కానీ చూసినట్లయితే 91వ కీర్తన అంతా కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన పట్ల ఏం చేస్తున్నాడు అనేది 91వ కీర్తన అంతా కూడా రాయబడి ఉంది. అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, 91వ కీర్తన అంతా కూడా. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడు తెలిసిన? యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 33 సంవత్సరాల క్రితం, 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో నరావతారిగా వచ్చి జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ముందుగానే చెప్పాడు, నేను పరలోకానికి వెళ్తున్నా, నేను మీకు నివాస స్థలాలు నేను మీకు ఏర్పాటు చేస్తానికి వెళ్తున్నా. నేను వెళ్ళి నివాస స్థలాలు ఏర్పాటు చేస్తా. నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఆయన ఇప్పుడు ఆ నివాస స్థలాలు సిద్ధపరచే పనిలో ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన మన కొరకు నివాస స్థలములు సిద్ధపరచే పనిలో ఉన్నాడు. ఆయన ఒక ప్రక్క సిద్ధపరచే పనిలో ఉంటున్నాడు, మరొక ప్రక్క ఇందాక మీరు చూసి ఉన్నారు, ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరొక ప్రక్క మనకి మంచి ఈవుల్ని ఇస్తూ ఉన్నాడు. మరొక ప్రక్క మనం కానీ చూసినట్లయితే, నేను అదే ఈరోజు ఉదయకాల సమయంలో ఆలోచిస్తూ ఉన్నా, దేవుడు చూడండి, ఆయన పరలోకంలో ఉన్న ఆయన మనల్ని ఎంత చక్కగా జ్ఞాపకంలో పెట్టుకొని ఉన్నాడు అని అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంత చక్కగా వాళ్ళని జ్ఞాపకంలో పెట్టుకొని ఉన్నాడంటే, ఆయనకి తెలియకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగనివ్వడు. అందరు హల్లెలూయా చెప్పండి.
ఆయనకి తెలియకుండా ఏది కూడా జరగడం లేదు, ఈ భూమి మీద జరగదు. ఆయనకి అన్నీ కూడా ముందే ఆయన ఎరిగి ఉన్నవాడు. ఆయన తెలిసి అన్నీ జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఆఖరికి ఆయన ఈ భూమి మీద మనందరినీ కూడా ఎంతగా గమనిస్తూ ఉన్నాడంటే, వాక్యంలో రాయబడుతుంది, మనం మాట్లాడే ప్రతి మాట, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, అదంతా కూడా ఆయన దగ్గర ఉన్న గ్రంథంలో రాయబడతా ఉన్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనకు తెలీదు, ఆకాశంలో మబ్బులు వస్తూ ఉన్నాయి. వచ్చిన మబ్బులన్నీ కూడా మనకు వర్షాన్ని కుమ్మరించాలి అని మనం ఆశపడతాం. కానీ కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాయి, దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాం అసలు అవి ఎటు వెళ్తున్నాయి అడిగి తెలుసా అని. కానీ దానికి లేఖనాల్లో సమాధానం ఉంది. అదేంటిదంటే, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు ఆయనే. ఆయన ఆ మేఘాలకి ఆజ్ఞాపిస్తాడు, ఎక్కడికి వెళ్ళి వర్షం కురవాలో వాటికి ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం అవి అక్కడికే వెళ్ళి ఆ మేఘాలు మొత్తం వర్షాన్ని కుమ్మరిస్తాయి. అందరు హల్లెలూయా చెప్పండి. మనం అనుకుంటాం గాలి వస్తుంది, గాలికి కొట్టుకుపోతున్నాయి, ఎక్కడికో వెళ్ళి ఎక్కడో వర్షం పడుతుంది, అవసరం లేని చోట వర్షం పడుతుంది, అవసరం ఉన్న చోట వర్షం పడట్లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఆయన ఆజ్ఞ లేనిది, ఆయన సెలవు లేనిది ఈ భూమి మీద ఏది కూడా జరగదు. కాబట్టి మనం చూసినట్లయితే అవన్నీ కూడా అంత మాత్రమే కాదు, పర్వతములలో ఆయన పశువుల కొరకు ఆయన గడ్డిని మొలిపించేవాడై ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతములలో ఆయన పశువుల కొరకు గడ్డిని మొలిపించేవాడై ఉన్నాడు. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారము దయచేవాడు ఆయనే అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, ఆయన మనల్ని ప్రేమించి చూడండి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. ఆయన సృష్టి అంతటినీ చేసి ఉన్నాడు. ఆయన సృష్టి అంతటినీ కూడా ఆయన ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి వాడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఒక దినమున ఆయన తన శిష్యుల్లో ఒక శిష్యుడైన పేతురుని పిలిచి అడుగుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యం. ఆయన పేతురుని పిలిచి ఆయన ఒక మాట అడుగుతున్నాడు. యోహాను సువార్త 21:15. యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఒక్క వచనమే చదివించిన, కానీ ప్రభు ఆ దినమున పేతుర్ని 3 సార్లు అడుగుతున్నాడు. మీరు కింద చదువుకుంటా వెళ్తే అదంతా కూడా ఉంటుంది. చూడండి, యోహాను కుమారుడైన సీమోను ఇలాగే అడుగుతున్నాడు. యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. అవునండి, ప్రభు యొక్క ఆశ ఏంటో తెలుసా? ఆయన మనల్ని ఎలా ప్రేమించాడంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ప్రేమించాడు.
మనము కూడా ఆయన ఆ విధంగా ప్రేమించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే పేతురుకి విసుకొస్తా ఉంది. మొదటిసారి అడిగినప్పుడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అవును పాపం, ఆయన ప్రభుని ప్రేమించబట్టే ప్రభు పిలవగానే తన యొక్క ధోనిని వదిలేశాడు, వలలు వదిలేశాడు, తన ఇంటిని వదిలేశాడు, తన యొక్క కుటుంబస్తులను వదిలేశాడు, ఆ ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. అయితే ప్రభుకు తెలుసు వాటన్నిటినీ వదిలేసిన ఇంకా పేతురు ఇంకా సరైన విధంగా ప్రేమించట్లేదని తెలుసు. అందుకనే అంటున్నాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒక్కసారి కాదు 3 సార్లు అడుగుతున్నాడు. పేతురుకి చాలా విసుగుదల వచ్చేస్తా ఉంది. ఏంటి ప్రభువా, ఒకసారి అడిగావు చెప్పాను, 2 సార్లు అడిగావు చెప్పాను, మళ్ళీ 3వసారి అడుగుతున్నావు, నీకేమైనా చెవుడా లేదా నీకేమైనా అర్థం కాదా అని మనసులో అనుకుంటా వ్యసన పడుతున్నాడు. నోటితో అయితే అంటలేదు కానీ విసుక్కుంటున్నాడు. ఇదేంటి, నేను చెప్పాను కదా. ఇంకో విషయం పేతురుకు తెలిసింది ఏంటంటే, యేసు ప్రభుకి అడగక్కర్లేదు, మన యొక్క హృదయం యొక్క తలంపులన్నీ కూడా ఆయన బాగుగా ఎరిగి ఉన్నవాడని తెలుసు. అడగకుండానే నిజంగా పేతురు ఆయన ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసు అని పేతురుకు తెలుసు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు అదొక డౌట్ అని. అయినా ఆయన అడిగాడు కాబట్టి సమాధానం చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని. అయితే ప్రభు చూడండి, ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తున్నాడు. మొదటిసారి ఏమంటున్నాడు, నా గొర్రె పిల్లల్ని మేపు అంటున్నాడు. రెండోసారి ఏమంటున్నాడు, నా గొర్రెలని కాయుము అంటున్నాడు. మూడోసారి చూడండి, ఆయన ఇక పేతురు ఏమంటున్నాడు, ప్రభువా నీవే సమస్తము ఎరుగుదువు అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను 3 సార్లు అడిగినందుకు నువ్వు వ్యసన పడ్డావే, ఒక విషయం జరగబోతుంది. అదేంటిదంటే, నన్ను పట్టుకుంటారు, పట్టుకున్న తర్వాత అదిగో నాకు యేసు ప్రభు నాకెవరో తెలియదని 3 సార్లు నువ్వు బొంకుతావు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అవును, ఆల్రెడీ అప్పటికే అది 21వ అధ్యాయం కాబట్టి ఆ యోహాను సువార్తలో 3 సార్లు ఆల్రెడీ పేతురు బొంకాడు. అవును, ఇదిగో పేతురు నేను ఎవరో ఎరగనని నువ్వు 3 సార్లు బొంకావు. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకనే నేను 3 సార్లు అడుగుతూ ఉన్నా, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకావు. ఎందుకని వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని అడుగుతున్నాడు తెలిసిన. చూడండి, పేతురు ప్రభు కొరకు అన్నీ వదులుకున్నా తన ప్రాణాన్ని మాత్రం చూడండి అలాగే ఉంచుకుంటున్నాడు. తన ప్రాణాన్ని మాత్రం కాపాడుకుంటున్నాడు, తన ప్రాణాన్ని మాత్రం ప్రేమించుకుంటున్నాడు ప్రభు కంటే కూడా ఎక్కువగా. అందుకనే నువ్వు ప్రభుతో కూడా ఉన్నవాడు కదా అని అనగాని, అరే నాకు ప్రభు ఎవరో తెలియదని ఆయన తను తాను శపించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇక చాలా భయంకరంగా ప్రభుని ఆయన తిరస్కరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన కోరుకుంటున్నది ఏంటిదంటే, మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యం ఆ యొక్క మాట మన యొక్క ఏమంటారు మూల వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము నా ప్రేమ యందు నిలిచియుందురు. దేవుని యొక్క ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఇది రెండవ విషయం.
ఒకటి, మనం దేవుని యందు నిలిచి ఉండాలి. 2, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. మూడోది యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చాలా జాగ్రత్తగా గమనించండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, మన యందు దేవుని మాటలు నిలిచి ఉండాలి. ఏ నిలిచి ఉండాలి? దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలండి. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలు దేవుని బిడ్డల యందు నిలిచి ఉండాలి. ఇది దేవుని బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. దేవుని మాటలు దేవుని బిడ్డల యందు నిలిచి ఉండాలి. ఇది అందరూ కూడా తెలుసుకోవలసిన విషయం. చాలా మందికి ఈ సత్యం తెలియదు. చూడండి, ఏమేమో నిలిచి ఉంటాయి మన యందు. ఏమేమి నిలిచి ఉంటాయో చెప్తా. వ్యర్థమైన మాటలు నిలిచి ఉంటాయి. ఆ వ్యర్థమైన మాటల్లో ఏమేమి ఉంటాయో తెలిసిన? లోకవార్తలు, అంటే వాళ్ళని గురించి వీళ్ళని గురించి లోకవార్తలు. 2, ఆ టీవీలో వస్తూ ఉంటాయి సీరియళ్ళు, సినిమాలు, ముఖ్యంగా ఆ సీరియళ్ళు. ఆ సీరియల్ ఎక్కడ వరకు వచ్చింది అనేది అది గుర్తుపెట్టుకొని ఉండాలి. గుర్తుపెట్టుకోకపోతే నిన్న ఎంతవరకు నడిచిందో కథ గుర్తుండకపోతే ఈరోజు వచ్చేది ఏమాత్రం అర్థం కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకనే ఆ సీరియల్ నాటకం అనేది గుర్తుపెట్టుకొని ఉంటారు. ఇంకా రకరకాల ఏమంటారు విషయాలు, ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ కూడా వ్యర్థమైనవి, అవన్నీ కూడా పనికి రానివి. అవన్నీ కూడా ఫీడ్ చేసి పెట్టుకొని ఉంటారు మనసులో. చూడండి, ఇవన్నీ మనస్సులో నింపుకొని ఉన్నప్పుడు దేవుని మాటలకి మన మనసులో చోటు ఉండదు. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండవు. అపవాదైన సాతాను యొక్క ప్లాన్ ఇది. అదేంటిదంటే దేవుని బిడ్డల యొక్క మనసులో దేవుని యొక్క మాటలు ఉండనీయకుండా చేయాలి. మీకు తెలిసిన వాడు ఆదివారం వచ్చిందంటే, లేదా ఏదైనా ప్రార్థన రోజు వచ్చిందంటే వాడు పోరాటం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డలతో. ఎలాంటి పోరాటం అంటే, చూడండి, ఆదివారమే వచ్చింది, మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఆ రోజే మన పిల్లలుని వాడు తెప్పిస్తాడు మన ఇంటికి. అందరూ హల్లెలూయా చెప్పండి. నేనంట, నువ్వు కని పెంచి పెద్ద చేసి ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళ వరకు నీ దగ్గరే పెట్టుకొని ఆ తర్వాత పెళ్లి చేసి పంపించిన వాళ్ళేగా. మరి వాళ్ళు రాగానే నువ్వేం చేస్తావు? మానేస్తావు. ఏమవుతుంది? వాళ్ళకి తెలుసు. వాళ్ళు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు నీ ఇంట్లో ఉన్నంతకాలం వాళ్ళకి తెలుసు, ఆదివారం మా అమ్మ లేదా మా నాన్న దేవుని మందిరానికి వెళ్తారు అని వాళ్ళకి తెలుసు. ఒకవేళ నువ్వు వాళ్ళను కూడా దేవుని మందిరాన్ని తెచ్చి ఉండే వాళ్ళకి తెలుసు, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి అని తెలుసు. కాబట్టి ఒకవేళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అలవాటు ఒకవేళ పోయినా, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా మా ఇంట్లో వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తారని తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ అవరు. వాళ్ళు ఫీల్ అవ్వకుండానే వీళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమని? వాళ్ళు వచ్చారు కాబట్టి నేను వాళ్ళని ఇంట్లో పెట్టి నేను ఎలా వెళ్ళేది? చూడండి, ఇక్కడ ఏమైనా రోజంతా ఉంటుందా ఆరాధన? 2 గంటల ఆరాధన. 1 గంట అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాం తీరిగ్గా ఆ గంట సేపు వాక్యం కొరకు. దానికోసం కూడా ఏం చేస్తాం? వాళ్ళు వచ్చారు కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని మందిరం మానేయాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. నీ పిల్లలేగా, వాళ్ళు వచ్చేది ముందు నీకు తెలుస్తుంది, వస్తున్నామని ఇంటిమేషన్ ఇస్తారు. ముందే వండి పెట్టి ఉంచు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అప్పు చెప్పేసిరా, తినేసి ఉంటారు. లేదా వాళ్ళని కూడా తీసుకురా, లేదా వాళ్ళని వండుకొని తినమని చెప్పు. 1 గంట సేపు దేవునికి ఇవ్వలేవా? అపవాదైన సాతానుడు అక్కడే వేస్తూ ఉంటాడు నీకు ఒక మంచి మందు. అలా కొన్నిసార్లు
బంధువులు వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియాలా నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు అని. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు వచ్చారు కాబట్టి, కొడుకు వచ్చాడు కాబట్టి, కూతురు వచ్చింది కాబట్టి, మనవడు వచ్చాడు కాబట్టి, మనవరాలు వచ్చింది కాబట్టి ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? దేవుని సన్నిధానం మానేయాలా? అపవాదైన సాతాను యొక్క యుక్తి ఏంటంటే, ఎక్కడ నీవు దేవుని సన్నిధికి వెళ్తే దేవుని మాటలు వింటావు. దేవుని మాటలు ఎక్కడ వింటే ఆయన మాటలు నీ యందు నిలిచి ఉంటాయి. ఆయన మాటలు నీ యందు ఎక్కడ నిలిచి ఉంటాయి? నువ్వు దేవుని యందు నిలిచి ఉంటాను. వాడికి చాలా భయం. అందుకనే అసలు ఫస్ట్ నువ్వు ఇంటి దగ్గర నుంచి రానికుండా వాడు ప్లాన్ చేస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలిసిన? ఆ రోజే నీకు అనారోగ్యత తెచ్చి పెడతాడు, రోగం తెచ్చి పెడతాడు. ఆ రోగం వలన నువ్వు దేవుని యొక్క మందిరానికి రాలేవు. వాస్తవంగా నన్ను కానీ అడిగితే ఆ రోగం ఎలాంటిది అంటే నిన్ను దేవుని మందిరాన్ని రానికుండా చేసే రోగం. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఎవరి ఇంట్లో అయినా కార్యక్రమం ఉందనుకో, ఆ రోజు ఆ కార్యక్రమం విషయంలో నువ్వు వెళ్ళాలి అనుకో, అంటే ఆదివారం కాదు, సోమవారం ఏదైనా కార్యక్రమం వచ్చింది, నువ్వు వెళ్ళాలి, తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాలి. అలాంటి రోగమే వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఎట్లాగైనా చూడండి, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఆ రోగాన్ని ఎట్లాగైనా విదిలించుకొని వెళ్ళిపోతావు. అందరూ హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఆ రోగం బయటపడదు, ఆ రోగపు వంక దొరకదు. దేవుని మందిరానికి వెళ్ళడానికి మాత్రం ఆ రోగం వచ్చేస్తుంది అడ్డు. ఇతర కార్యక్రమాలు వెళ్ళాలంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటావు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వాడు నిన్ను దేవుని మందిరానికి రానికుండా అడ్డుకుంటాడు. జాగ్రత్త. ఇవన్నీ చెప్తున్నప్పుడు తేలిగ్గా తీసిపారేది, చెవితో విని చెవితో వదిలేయద్దు. అపవాదైన సాతాను యొక్క తంత్రాలు మీరు తెలుసుకోండి. 2, దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు చూడండి, ముందు ఈ మైక్ పెడతాం కదా, ఈ మైక్ పెట్టేది అసలు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇళ్ళ కాడ ఉంటూ ఉంటారు చాలామంది. దేవుని మందిరానికి రావడానికి వాళ్ళకి పాపం విడుదల లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపరు. దేవుడంటే ఆశ, దేవుడంటే ప్రేమ, అయితే దేవుని యొక్క మాటలు వినాలని ఆశ, దేవుని సన్నిధికి రావాలని ఆశ, కానీ వాళ్ళు నీ దేవుని యొక్క సన్నిధానాన్ని పంపరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అందుకనే ఈ మైక్ పెడుతూ ఉంటాం. ఈ మైక్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా పనులు చేసేసుకొని చక్కగా కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంటారు. అయితే నీకు అన్ని వసతులు సమకూడి ఉంటే కూడా నువ్వేం చేస్తావు? ఈ మైక్ పెట్టడం వలన మాకు ఒక నష్టం ఏంటో తెలుసా? మైక్ ఆన్ చేస్తాం, పాటలు పెడతాం, పాటలే కదా, హాయిగా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం. ఈ పాటలు వాళ్ళకి జోల పాటలు ఉండే రెస్ట్ తీసుకుంటారు. తర్వాత ఆరాధన ప్రారంభిస్తాం, ప్రారంభ ప్రార్థన, అప్పుడు లెగుస్తారు, అప్పుడు పనులు ప్రారంభిస్తారు. పాడే 2 పాటలే కదా, ఆ పాటలే కదా అనుకుంటారు. తర్వాత ఆరాధనే కదా అనుకుంటారు. తర్వాత సాక్ష్యాలు కదా అనుకుంటారు. ఇలా ఒక్కొక్క కార్యక్రమం వచ్చే కొద్దీ ఇదే కదా అనుకుంటూ ఉంటారు. ఇక వాక్యం ప్రారంభమయ్యే టైంకి గబగబా రెడీ అయ్యి రావాలని అప్పుడు రెడీ అవడం ప్రారంభిస్తారు. ఇక వచ్చే వరకు సగం వాక్యం అయిపోద్ది. అందరు హల్లెలూయా చెప్పండి. అన్యులుగా ఉన్నప్పుడు, దేవుడిని ఎరగనప్పుడు, సినిమా హాల్లో సినిమా చూడటానికి వెళ్ళేటప్పుడు ఇంతే చేసేవాడివా? టికెట్ కొనుక్కున్నందుకు ఏం చేయాలా? అందరికన్నా ముందే వెళ్ళి కూర్చోవాలా. అందరు హల్లెలూయా చెప్పండి. సగం అయిపోయిందో తెలితే ఆ సినిమా అర్థం కాదు, ఆ కథ అర్థం కాదు. కాబట్టి అందరికన్నా ముందే వెళ్ళి కూర్చొనేదానివి. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి, ఆరాధనకు రావడానికి నీకేమైంది? అపవాదైన సాతాన్ని చూడండి, ఎల్లొచ్చులే తీరిక సగం అయిపోయింది. కొంతమంది అయితే ఇంకా దేవునికి స్తోత్రం, ఆఖరి ఆమెననే ముందు వస్తారు. ఎందుకంటే లాస్ట్లో ఆశీర్వాదం చెప్తాం కదా, ఆశీర్వాదం కోసం వస్తారు. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రారంభం నుంచి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుంటేనే దైవ సేవకుడు చెప్పే ఆశీర్వాదం.
ఆ ఆశీర్వాదం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేగాని చాలామందికి ఉన్న ఒక సెంటిమెంట్ ఏంటంటే లాస్ట్లో వెళ్ళి కళ్ళు మూసుకొని చేతులు జోడించి స్తోత్రం 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 అనుకుంటే ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది అనుకుంటారు. రానే రాదు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఇది ఇది వాస్తవం. సరే, కొంతమంది పాపం టైంకే బయలుదేరతారండి. ఇంటికాడ టైంకే బయలుదేరతారు. బయలుదేరి వస్తూ ఉంటారు. అటు ఇటు చూసుకుంటూ వస్తూ ఉంటారు. అదిగో ఒక అమ్మ ఉంటుంది, దేవుని మందిరానికి వచ్చే అమ్మ, మన చర్చికి వచ్చే ఆమె ఇంటికాడ ఆగుతారు. ఇదిగో వస్తున్నావా? ఆమె అంటది, ఇప్పుడే వచ్చేస్తా, ఒక్క నిమిషం అలా నిలబడు అంటది. ఒక్క నిమిషం కాస్త 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట టైం దొరికిపోతూ ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆమె ఏమన్నా తిట్టుకుంటుందని ఏమేం చేస్తుందంటే ఒక టీ ఇస్తుంది, మళ్ళీ టీ తాగు కూర్చుంటుందని. ఈమె పనులు ఈమె చక్క పెట్టుకొని తీరిగ్గా వస్తుంది. ఈలోపు ఇదే అవుతుంది, ఆరాధన అయిపోద్ది, వాక్యం కూడా సగం అయిపోద్ది. చూడండి పాపం, ముందే బయలుదేరినామా ఈమె కోసం ఏమైంది? వాక్యం సగం అయిపోయిన తర్వాత కానీ రావట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలా అపవాదైన సాతానుడు దేవుని వాక్యాన్ని విననీయకుండా చేస్తాడు. ఇది ఒకసారి ఒక బ్రదరు ఒక వాట్సాప్ పెట్టి ఉన్నాడు. అదేంటిదంటే తాబేలు నడుచుకుంటా వస్తా ఉన్న బొమ్మ పెట్టి విశ్వాసులు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అని పెట్టాడు. అందరు హల్లెలూయా చెప్పండి. సరే, దేవుని యొక్క మందిరానికి వస్తారు. వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా గమనించు. వచ్చిన తర్వాత మంచి ఫ్యాన్లు ఉన్నాయి. దేవుడి దయ వల్ల కరెంటు పోయినా మంచి ఇన్వర్టర్ ఉంది. చక్కటి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. కూర్చుంటే పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ఒకటే పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఉండరండి. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నట్లుగా కళ్ళు మూసుకొని పరలోకంలో ఉంటూ ఉంటారు, విహరిస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం ఏం చెప్పినా చెప్పాలా, అది వాళ్ళ చెవుల్లోకి వెళ్ళదు, వాళ్ళ యొక్క హృదయంలోకి వెళ్ళదు. దైవ సేవకుడు చెప్పుకునేది చెప్పుకుంటానే ఉంటాడు. ఆ తర్వాత హల్లెలూయా అనగానే అప్పుడు ఉలిక్కిపడి లేచి అప్పుడు కూడా హల్లెలూయా అంటారు. అది చిన్న బ్రేక్ అన్నమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. అపవాదైన సాతానుడు చూడండి అలా చేస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు నేను ఇది చెప్తున్న విషయాలన్నీ వాక్యంలో చూపిస్తాను, మీరేం కంగారు పడదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వస్తారు, కూర్చుంటారు. వాక్యం దైవ సేవకుడు చెప్తూ ఉంటే కళ్ళు తెరుచుకొని వాక్యం వింటున్నట్టుగానే ఉంటారు. మనుషులు ఇక్కడ ఉంటారు, మనసులు ఎక్కడో ఉంటాయి. టికెట్ లేని ప్రయాణం చేస్తూ ఉంటాయి. టికెట్ లేని ప్రయాణం నేరం. అవును, వాళ్ళు ఈ రేపు చేయవలసిన పనులు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేదా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తలపెట్టవలసిన కార్యాలు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేదా వాళ్ళ యొక్క రుణ బాధలు ఉంటాయి, వాళ్ళ యొక్క రోగాలు ఉంటాయి, వాళ్ళ యొక్క సమస్యలు ఉంటాయి. వాటి గురించే మనసంతా కూడా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగే వాక్యం చెప్తా అయ్యగారి మధ్యలో హల్లెలూయా అనగానే చెప్పండి హల్లెలూయా అంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటారు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిన మనసు మళ్ళీ వచ్చి హల్లెలూయా చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఇలా చూడండి, అపవాదైన సాతానుడు ఆడే రెండవ నాటకం ఇది. ఫస్ట్ దేవుని మందిరానికి రానియకుండా చేస్తాడు. ఒకవేళ వాడిని ఎదిరించి నువ్వు దేవుని మందిరానికి వచ్చేసావా, దేవుని మందిరంలో దేవుని యొక్క మాటలు విననీయకుండా చేస్తాడు. ఇక వాడి యొక్క అట్లా విననీయకుండా చేయటం వలన వాడి యొక్క ప్లాన్ నెరవేరిపోతుంది. ఆయన మాటలు మనలోనికి వెళ్ళవు. ఇప్పుడు వాక్యంలో అన్నారు కదా అని అంటారు కదా, చెప్తా అంటున్నారు కదా, చెప్తా వినండి. అది ఎక్కడుందంటే చదివించడానికి నాకు టైం లేదు, కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుంచి ఆ మాటలు ఉంటాయి. అదేంటిదంటే, ఒక విత్తువాడు తన పిడికిడి నిండా విత్తనాలు తీసుకొని
విత్తడానికి బయలుదేరాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏ సీజను? ఈ యొక్క పొలం పనులు ప్రారంభించే సీజన్. చాలామంది చక్కగా పొలాన్ని శుభ్రం చేసుకొని, మడులు శుభ్రం చేసుకొని దాంట్లో విత్తనాలు విత్తుతూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా పొలమంతా శుభ్రం చేసేసుకొని పొలమంతటి మీద ఒకేసారి విత్తనాలు విత్తేస్తూ ఉంటే, కొంతమంది మడుల్లాగా చేసుకొని ఆ మడుల్లో విత్తనాలు విత్తుకొని అవి పెరిగి పెద్ద అయిన తర్వాత తిరిగి నాటుతూ ఉంటారు. అయితే ఆ విత్తనాలు విత్తేవాడు పిడికిడి నిండా విత్తనాలు తీసుకొని విత్తడానికి బయలుదేరాడు. వాడు విత్తుతూ ఉన్నప్పుడు ఆ విత్తనాలు రకరకాల నేలల్లో పడుతూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనం గమనించాలి, విత్తేవాడు దైవ సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన విత్తుతున్న విత్తనాలు అవి దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. అయితే విత్తనాలన్నీ కూడా ఒకటే, ఒకే రకమైన విత్తనాలు. విత్తనాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యమే. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన విత్తనం కాదు, లేదా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వాక్యం కాదు. విత్తనాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యమే. అవి ఆయన విత్తుతున్నప్పుడు అవి రకరకాల నేలల్లో పడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పి ఉన్నాను కదా, చూడండి, ఇక్కడ కూర్చొని ఉన్నారు. విత్తేవాడిని నేను, దైవ సేవకుడిని. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నా, వాక్యాన్ని విత్తుతున్నా. వాక్యాన్ని విత్తుతున్నప్పుడు రకరకాల నేలల్లో పడుతూ ఉన్నాయి. కొన్ని విత్తనాలు అవి త్రోవ ప్రక్కన పడ్డాయి అని రాయబడుతుంది. ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయి. అవి త్రోవ ప్రక్కన పడ్డాయి. అవి మనుషుల చేత త్రొక్కివేయబడ్డాయి. ఆకాశపు పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి. అయితే కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మంచి నేలలో పడ్డాయి కాబట్టి చక్కగా అవి మొలకెత్తి చక్కగా మొలకెత్తి ఫలించాయి. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. అవి నేల రాతి నేల కాబట్టి ఆ యొక్క విత్తనాలు మొలకెత్తాయి, అవి మొక్కలు వచ్చాయి. కానీ ఆ మొక్కలు వేరుదాన్ని నిలబడటానికి ఆ నేల రాతి నేల కాబట్టి అది కొంతకాలం వరకు నిలిచినాయి. ఆ తర్వాత అవి లేకుండా పోయాయి. తర్వాత కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పలలో అవి పడ్డాయి, ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు మొలకెత్తాయి, కానీ అవి పెరిగి పెద్దాయి, ఫలించకుండా ఉండినట్లుగా ఆ ముళ్ళ తుప్పలు వాటిని అణిచివేయటం వలన అవి ఏమైపోయిందంటే అణిచివేయబడ్డాయి. అవి విత్తబడి వేస్ట్, మొలకెత్తి వేస్ట్, అవి ఫలించకుండా అది వ్యర్థమైపోయాయి. ఆఖరికి ఈ విధంగా రకరకాల నేలల్లో విత్తబడిన విత్తనాల్లో ఏది పనికొచ్చిందంటే మంచి నేలలో పడిన విత్తనాలే. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు, లేదా ఇదిగో ఈ లైవ్లో దేవుని యొక్క మాటలు వినేటప్పుడు, లేదా యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు మనం ఏం చేయాలో తెలిసిన, మనం సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన వాళ్ళమై ఉన్నాం. చాలామందికి సిద్ధపాటు ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ఎట్లాగైనా వినొచ్చులే, దేవుని యొక్క వాక్యం ఎలా వింటే ఏంట్లే అని రకరకాలుగా వింటూ ఉంటారు. సిద్ధపాటు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా దేవుని యొక్క మాటలు వింటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఈ దినమున ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, మంచి నేలన విత్తబడిన విత్తనమే అది చక్కగా ఫలిస్తుంది. అవును, మన మనుషులు అన్నాక ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు మన బాధలు, మన యొక్క సమస్యలన్నీ కూడా మనం ఖాళీ చేసుకొని మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి. మంచి హృదయంతో దేవుని యొక్క సన్నిధికి రావాలి. మనం కురిగిపోయిన స్థితిలోని, మన ఇరుకుల ఇబ్బందులతోని, మన బాధలతోని అలాగే వచ్చి నేను దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని అంటే ఆ వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు, హృదయంలో ఆ వాక్యం పనిచేయదు. అందరు హల్లెలూయా చెప్పండి. నేను ఒకసారి ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఎపిసోడ్లో ఉంటుంది, అది ఏ ఎపిసోడో నాకు తెలియదు, నాకు గుర్తు రావట్లేదు. కానీ చూడండి, వర్షం వస్తుంది. ఆ వర్షం వస్తున్నప్పుడు ఆ వర్షం నీళ్ళు నాకు కావాలి. అయితే నేనేం చేయాలి? ఒక బిందె తీసుకెళ్ళి పెట్టాలి.
ఓకే, నేనేం చేశాను, ఆ బిందెని తీసుకుని వెళ్ళి ఆ మూతి అడుగున వచ్చేటట్టుకంటే బోర్లు ఇచ్చి పెట్టి ఆ బింది నీళ్లు నిండుతాయా? నిండవు. కారణం ఏంటంటే దాని మూతి నేల మీద పెట్టా, దాని యొక్క అడుగు భాగం పైన పెట్టా, కాబట్టి నీళ్ళు నిండట్లా. సరే అట్లా కాదు, ఆ బింది నిండా బాగా అస్సలు ఖాళీ లేకుండా చెత్తా చెదారం అంతా వేసి అది పెట్టా. నీళ్ళు ఏమైనా పోతాయా దాంట్లోకి? పోవు. ఎందుకంటే ఆ చెత్త నీళ్ళని లోపలికి వెళ్ళి కూడా అడ్డుకుంటూ ఉంటుంది. ఆ నీళ్లు పై పైన పడి కింద పడిపోతూ ఉంటాయి. పోనీ ఆ బిందిలో చెత్త ఖాళీ చేసేసి శుభ్రంగా కడిగి దాని మీద మంచి మూత పెట్టి పెట్టా. వెళ్తాయా నీళ్లు? వెళ్ళవు. కారణం ఏంటంటే మూత పెట్టా. ఆ బింది లోపలికి నీళ్లు వెళ్ళకుండా మూత ఉంది, ఆ మూత తీస్తేనే కానీ వెళ్ళవు. ఇప్పుడు నాలుగోదిగా ఆ బింది చక్కగా కడిగి చక్కగా మూత లేకుండా చెత్త లేకుండా ఆ బిందిని అక్కడ పెట్టా. ఇప్పుడు ఆ బిందెలో వర్షం ఎంత పడుతుందో అంత నీళ్లు ఆ బిందెలోకి వెళ్తాయి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదే మన యొక్క పరిస్థితి. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నీవు సిద్ధపాటు కలిగి దేవుని యొక్క మాటలు వినాలి. చూడండి, బైబిల్ కాలంకి లేదా పాత నిబంధన క్రొత్త నిబంధన కాలానికి ఈ కాలానికి మధ్య తేడా అదే. అవును, మనం క్రొత్త నిబంధన విషయంలోకి చూస్తే పెంతెకోస్తు పండుగ దినము మొదలుకొని మనం చూస్తే చూడండి, ప్రజలు వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని వింటానే ఉన్నారు, వాళ్ళ హృదయాలు తెరవబడతా వచ్చాయి. వాక్యాన్ని వింటానే ఉన్నారు, మారు మనసు పొందారు. వాక్యాన్ని వింటానే ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడుతూ వచ్చారు. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, వాక్యంకి తక్కువే ఉందండి. వాక్యం ఎంతైనా వింటానే ఉంటారు, కానీ ఏమాత్రం మార్పు ఉండదు చాలా మందిలో. కారణం ఏంటంటే అసలు వాక్యాన్ని వినే పద్ధతిలో సరైన పద్ధతిలో వినట్లే. వాక్యాన్ని వినే విషయంలో సరైన విధంగా వాక్యాన్ని వినట్లే, సిద్ధపాటు కలిగి దేవుని యొక్క మాటలు వినట్లే. ఇక్కడ కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు ఈ వాక్యాన్ని వినేదాని గురించి ఒక మాట రాస్తున్నాడు. చదువుదాం. 58:5. 58వ కీర్తన 5వ వాక్యం. కీర్తనల గ్రంథం 58:5. 58వ కీర్తన 5వ వచనం. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరం తనకు వినబడకుండానట్లు చెవులు మూసుకొనున్నట్టి చెవిటి పాముల వలె వారు ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పాము గురించి చెప్తూ ఉన్నాడు. ఆ పాములు నాడించేవాడు, పాములు నాడించే మాంత్రికుడు, వాడు ఎంత నేర్పుగా వాడు మంత్రించినను తన స్వరము వానికి వినపడకున్నట్లు తమ చెవులు మూసుకొను చెవిటి పాముల వలె వారు ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునండి, ఈ యొక్క పాము తన చెవులు మూసుకుంటా ఉంది. ఆ మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించినను. మనం అలా ఉండకూడదు. మనం దేవుని యొక్క మాటల్ని మనం వినాలి. చూడండి, ఈ లోకంలో మనం ఏం పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు ఏమో, కానీ దేవుని మాటలు మనం పోగొట్టుకుంటే తిరిగి మనం పొందుకోలేం. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, నీవు అనుకుంటున్నావేమో ఇది వాక్యం యూట్యూబ్లో ఉంటుంది, ఎప్పుడైనా నేను వింటానులే, నాకు ఖాళీ ఉన్నప్పుడు కుదిరినప్పుడు అని అనుకుంటావేమో. ఏమో తెలీదు, ఉన్నంత వరకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా యూట్యూబ్లో ఏదైనా తేడాలు వచ్చి ఏదైనా సెట్ చేశారంటే పోతాయి కూడా. కాబట్టి వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా విను, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా రాసి పెట్టుకో, వాక్యాన్ని తిరిగి ధ్యానించు. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సువార్త పరిచర్య చేసిన దినాల్లో బేతనియ గ్రామానికి వెళ్తూ ఉండేవాడు. ఆ బేతనియ గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, మరియా మార్త అని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు.
అలాగే ఆ బేతనియ గ్రామంలో వాళ్ళ తమ్ముడైన లాజరు ఉంటూ ఉండేవాడు. అయితే ఈ మరియా మార్తలు అక్క చెల్లెళ్ళు, లాజరు, వీళ్ళు అంతా కూడా ప్రభుని బాగా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ప్రభు కూడా వాళ్ళని ఎక్కువగా ప్రేమించేవాడు. అయితే ఒకసారి ఈ యొక్క మరియా మార్తల ఇంటికి ప్రభు వెళ్ళాడు. మరియా మార్తల ఇంటికి ప్రభు వెళ్తే మార్త విస్తారమైన పనులు పెట్టుకొని హడావడి పడతా ఉంది, హడావడి పడతా ఉంది. అయితే మరియా ఏం చేస్తుందంటే ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు ఆమె వింటా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మార్త ఆమె విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడతా పాపం ఆమెకి సహాయం చేయడానికి ఎవరు లేరు. మీరు కానీ గమనించినట్లయితే ప్రభు అనేక మార్లు బేతనియా గ్రామాన్ని వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అయినా ఈ మార్త యొక్క హడావిడి ఏంటంటే ఏమో ప్రభు ఇంకా రాడేమో, ఇదే ఒకే ఫస్ట్ అండ్ లాస్ట్, అంటే మొదటిసారి ఆఖరిసారి ఇదేనేమో అన్నట్టుగా హడావిడి చేస్తూ ఉంది. అయితే ఆ యొక్క మార్త హడావిడి పడతా ఇక ఆమె వల్ల కావడం లేదు. ఆమె వల్ల కాకపోతే ఆమె ప్రభు దగ్గరకు వచ్చి ఆమె గొడవ చేస్తూ ఉంది. చదువుదాం లూకా సువార్త 10వ అధ్యాయం 39 నుండి చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39 నుండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఏమే యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆమె ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుందో, నేను పనిచేయుటకు నా సోదరు నన్ను విడిచిపెట్టింది, నీకు చింత లేదా? నా సహాయం చేయమని ఆమెతో చెప్పు అని చెప్పింది. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఆ మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఉత్తమమైనది ఏంటి చెప్పండి? ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడమే. అందరు హల్లెలూయా చెప్పండి. మనం కూడా ఉన్నాం. మనకి ఉత్తమమైంది ఏంటి? గబగబా పనులన్నీ ముగించేసుకొని ఏం చేస్తారు? తలుపు తాళం కూడా వేయరు. ఆ తలుపు దగ్గర లాగేసి గొళ్ళెమలాగా తగిలిచ్చేసి ఆ పక్కనింటికి వెళ్తారు. చూడండి, బెల్లు ఉండదు, బ్రేక్ ఉండదు అన్నట్టుగా మాటలు మొదలవుతాయి. అందరు హల్లెలూయా చెప్పండి. మాట్లాడి 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 ఇదివరకు అయితే ఆ గొళ్ళెం కూడా పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు కోతులు వస్తున్నాయని పెడుతున్నారేమో. అయితే ఆ యొక్క వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి గొళ్ళెం అలా తీసి లోపలికి వెళ్ళి ఏమైనా దొంగిలించి పోయినా ఏమాత్రం కూడా పట్టింపు లేదు. చూడండి, వాళ్ళ మధ్యాహ్నం భోజనం టైం అయిపోద్ది, సాయంత్రం టీ టైం అయిపోద్ది, రాత్రి భోజనం టైం వరకు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళిన వాళ్ళు వచ్చే వరకు టైం ఉంటుంది కదా. మాట్లాడి 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 అవసరమైనది ఒకటే, అది మరియా ఏర్పాటు చేసుకుంది అంటున్నాడు. అవునండి, దేవుని మందిరానికి వస్తారా? ఒక్క గంట సేపు అయ్యగారు వాక్యం చెప్తున్నారు అంటే అయ్యగారు ముఖాన్ని చూడను చెప్పండి, ఆ గడియారం ముఖం చూడను. చూడండి, మీకోసం అంత పెద్ద గడియారం పెట్టాం కానీ నా ముందు గడియారం లేకపోలా.
ఇదిగో ఈ ముందు టైం లేకపోలా టైం చూసుకొని జాగ్రత్తగా వాక్యాన్ని చెప్తా ఉంటా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇంకా ఖచ్చితంగా టైంకి వాక్యం ప్రారంభించాలి, టైంకి వాక్యం ముగించాలన్న గురితో ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాను. చూడండి, ఈమె విస్తారమైన పనులు పెట్టుకొని ఈమె చాలా తొందరపడతా ఉంది. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మనం ఉత్తమమైన దానిని మనం ఎంచుకోవాలి, ఉత్తమమైన దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేంటిదంటే దేవుని యొక్క మాటలు వినే పని. రోజుకు 3 సార్లు తింటామే. దేవుని యొక్క మందిరానికి వచ్చి వారానికి ఒక్కసారి 1 గంట దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనకెందుకు బాధ? నాకు అదే అర్థం కాదు. ఈ శరీరాన్ని బ్రతికించడానికి అన్నం తింటున్నాను, లేదా శరీర సంబంధ ఆహారం తింటున్నాను. అలాగే మన ఆత్మని బ్రతికించడానికి ఈ వాక్యం అని నీకు తెలీదా? ఈ వాక్యమే మన ఆత్మకి ఆహారం అని నీకు తెలీదా? మన ఆత్మని బ్రతికిస్తుందని తెలీదా? సార్లు ఆ వాక్యం విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఏమైందిలే, వింటా ఏమైంది, వినకపోతే ఏమైందని తిరుగుతూ ఉంటాం. ఆత్మ మరణించి ఆత్మ సచ్చిన వాళ్ళలాగా తిరుగుతూ ఉంటాం. నా ప్రేమైన సహోదర సహోదరి, ఏ దినమున దేవుని యొక్క వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు మనము చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని వినడం అనే ఉత్తమమైన దానిని మనం ఏర్పరచుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 2 చూడండి, 1 దేవుని యొక్క మాటల్ని వినాలి. ఇప్పటి వరకు మొదటి పాయింటే చూసాం. 2 దేవుని యొక్క మాటలు హృదయంలో మనం భద్రపరచుకోవాలి. వింటే కాదు, వినే దాంట్లో పెద్ద గొప్ప ఏం కాదు. విన్న దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వాక్యం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వాక్యం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వాక్యం. ఆయన తల్లి ఈ సంగతులన్నీ అన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనేను. జరిగింది ఏంటో చెప్పనా? యేసు ప్రభు ఆ 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ దేవాలయం ఆరాధన అయిపోయింది, అందరూ బయలుదేరి తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ప్రభు ఒక్కడు మాత్రమే అక్కడ ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, సద్దుకాయులు అంతా కూడా ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుకుంటుంటే, వాళ్ళు చర్చించుకుంటుంటే ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నాడు, వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నాడు. వాళ్ళు చెప్పలేకపోతే ఆయనే సమాధానం చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా 1 గంట 1 పూట అయితే అనుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఆల్రెడీ ఆరాధన అయిపోయి 1 రోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. 1 రోజు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఆగి ఇక వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు ఈ యేసు ప్రభు కోసం, బాలుడైన యేసు కోసం. ఆయన అక్కడ లేడు. అరే లేడని చెప్పి మళ్ళీ 1 రోజు ప్రయాణం చేసుకొని మళ్ళీ యెరూషలేం దేవాలయానికి వచ్చారు. అంటే ఎన్ని రోజులు అయిందండి చెప్పండి? ఎన్ని రోజులు అయింది? 2 రోజులైంది. ఆ 2 రోజులు ఈయన దేవాలయంలో ఉండి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, సద్దుకాయులతో కలిసి ఆ ధర్మశాస్త్రాన్ని గురించిన విషయాలు మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఆయన్ని కనుగొని, ఏంటి కుమారుడా నువ్వు ఇలా చేసావేంటి,
మేము బయలుదేరేలో మాతో పాటు రావాలి కదా. నీకు వయసు 12 సంవత్సరాలు వచ్చింది, నువ్వు మరి చిన్న పిల్లోడు కూడా కాదు, నువ్వెందుకని మమ్మల్ని ఇచ్చిపెట్టేసి ఇక్కడ ఉన్నావంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అన్నాడు. ఆ మాటలు ఎప్పుడైతే అన్నాడో, యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ ఆ మాటలు, ఆ సంగతులన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చిన్న పిల్లోడులే, 12 సంవత్సరాల పిల్లోడు అన్న మాటలు, అది పెద్ద మాటలా అని చెప్పి తీసిపారేలా, లెక్క లేకుండా వదిలేలా ఆయన చెప్పిన మాటలు తన హృదయంలో భద్రపరుచుకుని ఆ సంగతులన్నీ కూడా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ యోసేపు చూడండి, ఆయన యోసేపు ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయనకి కళలు వచ్చాయి. బాలుడైన కళ వచ్చింది. అదేంటిదంటే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా కళ వచ్చింది. తెల్లవారుజాం ఆయన ఏం చేశాడంటే, ఆ కళని తన తల్లిదండ్రులకి, తన అన్నలందరికీ కూడా చెప్పేస్తూ ఉన్నాడు. చిన్న పిల్లవాడు, ఆయనకేం తెలుసు, కళ చాలా విచిత్రంగా ఉంది, భలే వచ్చింది అని చెప్తున్నాడు. వాళ్ళ అన్నలంతా కోపం వచ్చేసింది. అరే, మేమందరం కూడా ఇదిగో సూర్యుడు చంద్రుడు అంటే మీ అమ్మ మీ నాన్న, నక్షత్రాలంటే మేమందరం వచ్చి నీకు నమస్కారం చేస్తామా, నీకు వచ్చిన కళ ఏంట్రా అని కోపం వచ్చేసింది. కోపడ్డారు. మరుసటి రోజు ఆయనకి ఎలాంటి కళ వచ్చిందంటే, అందరూ పొలంలో పనిచేస్తూ ఉన్నారు, కోస్తా ఉన్నారు. కోసి కట్టలు కట్టి అక్కడ పనట్ల పెడుతున్నప్పుడు యోసేపు యొక్క కట్ట పైకి లేచి నిలబడింది. వాళ్ళందరూ కోసిన కట్టలన్నీ వచ్చి యోసేపు కట్టకి ఆ సాగిల పడుతున్నట్టు కళ వచ్చింది. మరుసటి రోజు మళ్ళీ చెప్తుంటే కోపం వచ్చింది. చూడండి, తల్లికి తండ్రికి కూడా కోపం వచ్చింది, అన్నలకు కూడా కోపం వచ్చింది. అయితే పాపం ఆయన ఏం చేయగలడు, ఆయనకు వచ్చిన కళ ఆయన చెప్తున్నాడు అంతే, కావాలని ఏం చెప్పట్లేదు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవరికి కళ గుర్తున్నా ఉండకపోయినా యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబుకి ఈ కళ మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. చదువుదాం. ఆది కాండం 37వ అధ్యాయం 11వ వాక్యం. ఆది కాండము 37వ అధ్యాయం 11వ వాక్యం. ఆది కాండం 37వ అధ్యాయం 11వ వాక్యం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకముంచుకొనెను. అందరూ హల్లెలూయా చెప్పండి. వీడికి ఇలాంటి కళలు వస్తున్నాయి అని అంటే మామూలు కళలు కాదు, ఇది వాడికి ఏదో ఆలోచించి ఏదో మైమర్చిపోయి వచ్చిన కళలు కాదు, దేవుడే వీడికి ఇలాంటి కళలు ఇస్తున్నాడు. దీంట్లో ఏదో ఒక గొప్ప కార్యం ఉంది, జరగబోయే కార్యం ఏదో ఉంది అని యాకోబు, యోసేపు తండ్రి యాకోబు ఈ ఈ కళలన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, దేవుని మాటలు మన హృదయమందు భద్రపరచుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. మూడోది, యేసు ప్రభు ఆయన బ్రతికి ఉన్నప్పుడు, సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన తన శిష్యులకి చెప్తా వచ్చాడు, ఈ సువార్త పరిచర్య అంతంలో నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువ వేసేస్తారు, నేను సిలువలో మరణిస్తాను, 3వ దినాన తిరిగి లెగుస్తాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు మర్చిపోయారండి. చాలా పెద్ద వాక్య భాగం, అదంతా మీకు చదివించడం కుదరదు. అయితే రెఫరెన్స్ మాత్రం చెప్తా. లూకాసు వార్త 24వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు. వాళ్ళు మర్చిపోయారు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ సమాధి దగ్గరికి స్త్రీలు వెళ్ళారు, చూశారు. ఆయన అక్కడ లేడని దుఃఖపడుతూ ఉన్నారు. దేవదూత, అక్కడ సమాధిలో కూర్చొని ఉన్న దేవదూత
వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, నరవతారిగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన మీతో ఈ మాట చెప్పలేదా అని అడుగుతున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, ఆయన చెప్పింది ఎవరికి? శిష్యులకి. వాళ్ళేం మర్చిపోయారు. ఇప్పుడు దేవదూత ఏం చేస్తున్నాడు? ఆయన శిష్యులతో చెప్పిన మాట వీళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును. అయితే ఆయన చెప్పిన మాట వీళ్ళు మర్చిపోయారు, కానీ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62, 63 వచనాలు, రెండిటి వచనాల్లో వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తున్నారు. అయ్యా, ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు ఆయన 3వ దినాన తిరిగి లెగుస్తాను అని చెప్పిన మాట మాకు గుర్తుంది. ఒకవేళ ఆయన అలా లేలేకపోయినా ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టేసి ఆయన లేచాడని ప్రచారం చేస్తారేమో అని చెప్తా ఉన్నారు. చూడండి, ఈ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాళ్ళే మర్చిపోయారు. చూడండి, మర్చిపోవాల్సిన వాళ్ళు ఏమో జ్ఞాపకం పెట్టుకున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది వాక్యం చదువుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, బైబిల్లోనే మనం చూస్తాం. అదేంటిదంటే, మొదటి వారు కడపటి వారు అవుతారు. చెప్పండి, కడపటి వారు మొదటి వారు అవుతారు అని ఉంది. ఆ యొక్క మాట నెరవేరిందేమో అనిపిస్తుంది. అవును, మొదటిగా వాక్యాన్ని వినాలి. 2, దేవుని మాటల హృదయంలో భద్రం చేసుకోవాలి. 3, దేవుని వాక్యాన్ని గైకొనాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యాన్ని గైకొనాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. దేవుని వాక్యాన్ని గైకొనాలి. దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. వినేవాళ్ళు కాదు. హలో, వింటే చాలు, హృదయంలో భద్రపరచుకుంటే చాలు. దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, గైకొనేవాడు మరీ ధన్యుడు. ఎట్లా ధన్యుడు? ఎట్లా ధన్యుడు అంటే, ఒక ఉదాహరణ ప్రభు చెప్తున్నాడు. కావున ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు వాడు బండ మీద తన ఇల్లుని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని గైకొనేవాడు ఎలా ఉంటాడంటే, బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఒక బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టాడు. ఆ ఇంటి మీదకి గాలి వర్షం వచ్చి కొట్టింది, పెద్ద తుఫాను వచ్చింది. అయితే ఆ ఇల్లు ఏమాత్రం కదల్లా, కూలిపోలా. కారణం ఏంటంటే, బండ మీద పునాది వేసి కట్టాడు కాబట్టి. ఎవరైతే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయడో, వాటి ప్రకారంగా గాయకొనడో, వాడు బుద్ధిహీనుని, ఇసుక మీద తన ఇంటిని కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అంటున్నాడు. ఇసుక మీద ఒకడు తన ఇంటి పునాది వేసి కట్టాడు, బుద్ధిహీనుడు. అదే గాలి వర్షం తుఫాన్ ఆ ఇంటి మీద కొట్టింది. అతని యొక్క ఇంటి యొక్క పునాది ఇసుకలో వేయబడింది కాబట్టి ఆ ఇంటి ఇల్లు ఒకేసారి కూలిపోయింది, పడిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటల్ని మనం విని మనం వాటిని గైకొనాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక సందర్భం వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు అందరూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతా ఉంటే కొద్ది మంది శిష్యులు మాత్రమే మిగిలారు. ఆ ఉన్న కొద్ది మంది శిష్యుల్లో పేతురు ఉన్నాడు. పేతుని ప్రభు అడుగుతున్నాడు, పేతురు, నీవు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇదిగో శిష్యులందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నీవు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటే పేతురు చెప్తున్న సమాధానం యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వాక్యం. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే
చదవాలి. అందుకు పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని యొక్క మాటలు నిత్య జీవపు మాటలు. ఆ మాటల్ని నువ్వు గాయకొంటే నీలో నిత్య జీవం అనేది వస్తుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ మాటల్ని నువ్వు గాయకొంటే నీలో నిత్య జీవం అనేది వస్తుంది. అంత మాత్రమే కాదు, ఒకసారి ప్రభు అపవాదైన సాతానుడు ప్రభుని శోధిస్తూ ఉన్నాడు. 40 దినములు ఉపవాసం ఉండి బాగా ఆకలి కొని ఉంటే అపవాదైన సాతానుడు ప్రభు దగ్గరికి వచ్చి, ఆకలిగా ఉంది కదా నీకు, 40 రోజులు ఉపవాసం ఉన్నావు, మరి ఇదిగో రాళ్ళు చూపించి రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని తినే అంటే ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, ఆయన వాక్యాన్ని మనం గాయకొనడం ద్వారా మనం జీవిస్తాం. ఆయన వాక్యాన్ని మనం గాయకొనడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. దావీదు ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోమన్నాం కదా, ఉంది కదా వాక్యంలో. ఆ హృదయంలో భద్రపరుచుకున్న వాక్యం అండి, రాత్రి జాముల యందు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట. అందరు హల్లెలూయా చెప్పండి. 63వ కీర్తన 4-5 వచనాలు. కీర్తన గ్రంథం 63వ కీర్తన 4-5 వచనాలు. రాత్రి జాముల యందు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం ప్రారంభిస్తే ఆ వాక్యం ఎలాగుందో చెప్తున్నాడు. 63వ కీర్తన 4-5 వచనాలు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన రాత్రి జాములయందు ధ్యానం చేస్తూ ఉన్నాడు. రాత్రి జాములయందు ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్విన మెదడు దొరికినట్లుగా ఉంది. అవునండి, ఆయన వాక్యాన్ని గాయకొనే ముందు మనం ఆయన వాక్యాన్ని ధ్యానం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. 119వ కీర్తన 105వ వచనం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క వాక్యం ఆయన పాదములకు దీపం, మన పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగునై ఉన్నది. అవును, నిజంగా దావీదు ఎంత అనుభవంతో రాస్తున్నాడు. అదే 119వ కీర్తన 11వ వాక్యం. అదే 119వ కీర్తన 11వ వాక్యం. అక్కడ మనం చూస్తే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను. చూడండి, ఆ వాక్యాన్ని మనం గాయకొంటే మనకి కలిగే మేలేంటో అదే కీర్తనగాడు రాస్తాడు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొండ చేతనే కదా. అవును, ఈ వాక్యం మనం గాయకుంటున్నప్పుడు ఎన్ని మేళ్ళు ఎన్ని లాభాలు చూడండి. 1, వాక్యాన్ని వినాలి. 2, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. 3, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని గాయకొనాలి. మనం చూసినట్లయితే దీంట్లోని ఆఖరి మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వాక్యం.
మీరు ఆయనను నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మాటలు మీరు నమ్మలేదు గనుక, ఆయన వాక్యము మీరు ఆయన నమ్మలేదు గనుక ఆయన మాటలు మీ యందు నిలిచి ఉండలేదు, నిలవలేదు. అవును, ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, మనం ఆయన్ని నమ్మాలి. ఆయన మాటలు యందు మనం విశ్వసిస్తే ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటాయి. ఇప్పుడు 4వ పాయింట్లోకి వచ్చేద్దాం. ఏంటి 4వ పాయింట్? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు త్వరగా చదవాలి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. మన పాయింట్ ఏంటి? చాలు. మన పాయింట్ ఏంటి? దేవుడు మన యందు నిలిచి ఉండాలి, మనం దేవుని యందు నిలిచి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం దేవునిని ఒప్పుకోవాలి. సారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఒక ధోనిలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. ప్రభు బాగా అలసిపోయి ఆ ధోనిలో ఆయన పండుకొని నిద్రపోతూ ఉన్నాడు. ప్రయాణం సాగుతూ ఉంది. ఈలోపు అకస్మాత్తుగా ఆ సముద్రం మీద గాలి తుఫాను వచ్చేసింది. అలలు ఎత్తెత్తి వస్తున్నాయి. ఆ ధోనిలో నీళ్లు పడుతూ ఉన్నాయి. ధోని మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చేసింది. శిష్యులకి చాలా కలవరం వచ్చేసింది, కంగారు పడిపోతున్నారు. ఇక మనం చచ్చిపోతాం అని ఒక తీర్మానంకి వచ్చారు. పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ఎవరు వాళ్ళని రక్షించడంలే. కేకలు వేస్తా చూస్తే ప్రభు ఉన్నాడు ఆ యొక్క ధోనిలో. ప్రభుని హడావుడి చేసి లేపితే ప్రభు లేచాడు, వాళ్ళ అవిశ్వాసాన్ని గద్దించాడు. గాలిని సముద్రాన్ని గద్దిస్తే అవి నిమ్మలమైపోయినాయి. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, అప్పుడు ప్రభు అంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 41 మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వాక్యం. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వాక్యం. మార్కు సువార్త 4:41. రాబోవు వాడవు నీవేనా? ఈయన. మార్కు సువార్త 4:41. ఈయన ఎవరో? గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవే అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అది లాస్ట్ మాట ఆ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో. చూడండి, ఈయన ఎవరో? గాలి సముద్రం ఈయనకి లోబడుతుంది. ఆయన ఎవరు అనేది వాళ్ళకి తెలియలా. వాక్యంలో ఉన్నదేంటి? యేసు దేవుని కుమారుడిని ఒప్పుకోవాలి. ఆయన ఏమై ఉంది, ఆయన ఎవరైంది నువ్వు ఒప్పుకోవాలి. అసలు నువ్వు ఒప్పుకోవాలన్న ముందు నీకు తెలియాలి కదా. చూడండి, యేసు ప్రభు వచ్చి అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి అనేక మందిని నశించిపోయిన వాళ్ళు వెతికి రక్షిస్తూ ఉన్నాడు. ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు కన్నా కొంచెం ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆయన వచ్చి ఆయన సువార్త ప్రకటన ప్రారంభించాడు. అనేక మంది బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బోధలు విని తమ పాపములను ఆయన ఎత్తి ఒప్పుకొని ఆ యోర్దాను నదిలో బాప్తిస్మాలు పొందుతూ ఉన్నారు. ఆ ముందు యోహాను సువార్త పరిచర్య ప్రారంభించాడు. ఆ తర్వాత యేసు ప్రభు కొంతకాలానికి వచ్చి ఆయన సువార్త పరిచర్య ప్రారంభించాడు. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇక యోహాను యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు గురించి విని తన శిష్యుల్ని యేసు ప్రభు దగ్గర పంపించాడు. ఒక మాటను కనుక్కొని రమ్మని. మత్తయి సువార్త 11వ అధ్యాయం
2-3 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాలు. క్రీస్తు చేసిన కార్యములను గురించి యోహాను చెరసాల్లో ఉండి, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన్ను అడుగుటకు తన శిష్యుల్ని పంపాడు. చూడండి, యోహాను కూడా అర్థం కావట్లేదు. నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటో చెప్పనా, బప్తిస్మం ఇచ్చేటప్పుడు మాత్రం యేసు ప్రభు ఆ యోర్దాను నది దగ్గరకు వస్తున్నప్పుడు యోహాను ఆ యేసు ప్రభుని చూసి, ఇదిగో ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అంతకుముందు యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ, నా వెనుక ఒక శక్తిమంతుడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు యోగ్యత అర్హత లేదు, నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన మీకు నీళ్ళలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడని యేసు ప్రభు గురించి యోహాను ముందుగానే ప్రకటించాడు. అలాగే యోర్దాను దగ్గరికి ప్రభు రాగానే యేసు ప్రభుని చూపించి చెప్తున్నాడు, ఇదిగో లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. యేసు ప్రభు వచ్చి బాప్తిస్మం ఇమ్మని అడిగినప్పుడు, అరే నీతోనే నేను తీసుకోవాలి బాప్తిస్మం, నువ్వు వచ్చి నన్ను బాప్తిస్మం అడుగుతావా అని అంటున్నాడు. చూడండి, అది మొదట్లో. తర్వాత యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాతే కదా ఆయన సువార్త ప్రారంభించింది. బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఆ తర్వాత సువార్త ప్రకటన ప్రారంభించాడు. అయితే ఈలోగానే యోహానికి మళ్ళొక మనసు మారిపోయింది, మరొక మైండ్ వచ్చేసింది. రాబోయేవాడు ఈయనేనా, రాబోయేవాడు నువ్వేనా, లేదా వేరొకరి కొరకు మేము కనిపెట్టాలా అని యేసు ప్రభు దగ్గరికి కబుర్ పంపిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే ఆయన ఎవరో కూడా అర్థం కావట్లేదు. లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వాక్యం. లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వాక్యం. నజరేయుడైన యేసు, నాతో నీకేమి, మాము నశింప చేయవచ్చితివా, నీవు ఎవడవో నేను. దయ్యాలు చెప్తున్నాయండి ఆయన ఎవడో. అందరు హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ ఏం చూసాం, యేసు ప్రభు యొక్క శిష్యులకి తెలియలేకపోయింది. 2 బాప్తిస్మం ఇచ్చి యోహానుకి తెలియకపోయింది. ఇక్కడ మనం చూస్తే గెరాసేనీల దేశంలో ఆ దయ్యాలు పట్టిన వాడికి తెలుస్తుంది. ఆయన అంటున్నాడు, నీవు ఎవడవో నేను ఎరుగుదును. పిలవడం కూడా ఎలా పిలుస్తున్నాడు, నజరేయుడైన యేసు అని పిలుస్తా, నీవు ఎవడవో నేను ఎరుగుదును. అందుకనే ప్రభు ఒకసారి తన శిష్యుల్ని అడుగుతున్నాడు, శిష్యులారా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? శిష్యులు చెప్పారు, అయ్యా కొంతమంది బాప్తిస్మం ఇచ్చి అని అనుకుంటున్నారు, కొంతమంది ఏమంటారు ఏలియా అనుకుంటున్నారు, ఎలీషా అనుకుంటున్నారు, కొంతమంది మోషే అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదులేండి, కొంతమంది మోషే, కొంతమంది ఏలియా, కొంతమంది పాత నిబంధన ప్రవక్తల్లో ఒకడని అనుకుంటూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారంటే, పేతురు టక్కుమని సమాధానం చెప్తున్నాడు. ఏమని? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. అవునండి, ఆయన అప్పుడు ప్రభు అంటున్నాడు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, నా తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. అవును, దేవుని ఎవరు పడితే వాళ్ళు తెలుసుకోలేరు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో మీరు చదవద్దులే, 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల్లో మనం చూస్తే
ఆయన అధికముగా హెచ్చించబడ్డాడు. ఆయన తాను తగ్గించుకోవడం వలన ఆయన అధికముగా హెచ్చించబడ్డాడు. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి వాని నాలుక యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన హెచ్చించబడ్డాడు, ఆయన నామం హెచ్చించబడింది. కాబట్టి మనమందరం నోరు తెరిచి నోటితో మనం ఒప్పుకోవాలి, యేసు క్రీస్తే ప్రభువు అని. అందరు హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9-10 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9-10 వచనాలు త్వరగా చదవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యోహాను సువార్త 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యోహాను సువార్త అంటున్నాను, రోమిలు రాసిన పత్రిక, రోమా 10వ అధ్యాయం 9-10 వచనాలు. రోమా 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యేసు క్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. అందరు హల్లెలూయా చెప్పండి. నోటితో ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే రక్షించబడతావు. నోటితో ఒప్పుకుంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు, నీవు ఆయన యందు నిలిచి ఉంటావు. ఇంకా నోటితో ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? లూకాసు వార్త 12వ అధ్యాయం 8-9 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఎవడు ఒప్పుకొనునో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగను అనునో దేవుని దూతల ఎదుట నేను ఎరగను అని చెప్పును. అందరూ హల్లెలూయా చెప్పండి. చూడండి, నేను ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. కాబట్టి మనం ఆయనను ఒప్పుకుంటే ఆయన కూడా మనల్ని ఒప్పుకుంటాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-24 వచనాలు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-24 వచనాలు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. చూడండి, యేసు క్రీస్తు కాదని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే, నాకు కావాల్సిన మాట అది, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చాలు. క్రీస్తు విరోధి వస్తాడు అని మీరు వినే ఉంటారు. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అని రాయబడి ఉంటే తెలుగులో అంత్యక్రీస్తు అంటున్నారు. యాంటీ క్రైస్ట్ అనేది ఇంగ్లీష్లో మాట, తెలుగులో సరైన తర్జుమా ఏంటంటే క్రీస్తు విరోధి. ఇక్కడ ఉంది బైబిల్లో. చాలామంది బోధకులు కూడా ఇప్పుడు తెలియకుండానే అంత్యక్రీస్తు అనే మాట వాడేస్తున్నారు. జాగ్రత్త గమనించండి. చాలామంది సేవకులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. అంత్యక్రీస్తు అన్న మాట వాడద్దు. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అని ఉంటుంది, తెలుగులో క్రీస్తు విరోధి అని ఉంటుంది. ఆ క్రీస్తు విరోధి అన్న మాట బైబిల్లో ఉంది, అంత్యక్రీస్తు అనేది బైబిల్లో లేదు. ఇది తెలుసుకోండి. చూడండి, యేసు క్రీస్తుని ఒప్పుకునేవాడే దేవునికి సంబంధించిన వాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అని మళ్ళీ చెప్తున్నాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఎవరైతే తండ్రిని కుమారుని ఒప్పుకొన్నారో వాళ్ళే క్రీస్తు విరోధులు. చదవండి 23 కూడా. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు,
కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునండి, మనము ఆయనను ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మనం క్రీస్తు విరోధం అవుతాం. ఒప్పుకుంటే ఆయన మన యందు ఉంటాడు, మనం ఆయన యందు ఉంటాం. 5వ పాయింట్, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ఆయన ఆజ్ఞ ఏదనగా అదిగో ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచిన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉంటాడు, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనాలి. చాలామంది ఆజ్ఞలు గైకొనరు. ఆజ్ఞలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు మాత్రమే అనుకుంటారు. కాదండి, ఆజ్ఞలు అనేవి రకరకాలుగా ఉన్నాయి. బైబిల్లో ఆది కాండం 1వ పేజీ నుండి ప్రకటన గ్రంథం ఆఖరి మాట వరకు అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. కట్టడలు ఉన్నాయి, ధర్మ విధులు ఉన్నాయి, న్యాయ విధులు ఉన్నాయి, వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనాలి. గైకొంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఒకసారి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంకి లేక వృద్ధాప్యమందు ఒక కుమారుని ఇచ్చి ఉన్నాడు. ఆయన పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకునిచ్చి తర్వాత కొంతకాలానికి దేవుడు అబ్రహాముకి ఆజ్ఞాపిస్తున్నాడు, అబ్రహామా నేను నీకు ఇచ్చిన కుమారుని నువ్వు నాకు బలిగా ఇచ్చేసే. చూడండి, అబ్రహాము వెనుకంజ వేయలేదు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, అబ్రహాము వెనుకంజ వేయలేదు. మీకు ఇంకో మాట చెప్తానండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంని పిలిచాడు. పిలిచినప్పుడు మీకు ఇక్కడే తేడా చెప్తాను, వినండి. అబ్రహాం యొక్క లోబడే దాని గురించి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. దేవుడు అబ్రహాము తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు పిలిచాడు. పిలిచి ఒక వాగ్దానం చేసి పిలిచాడు. నీ తండ్రి ఇంట్లోంచి రా, నేను నిన్ను ఒక దేశాన్ని తీసుకెళ్తా, ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తా, ఆ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. సరే, అబ్రహాం ఆ వాగ్దానాన్ని నమ్మి దేవుని యొక్క ఆజ్ఞకు మాటకు లోబడ్డాడు. తర్వాత దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఆ వాగ్దానం కూడా నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రముల వలె చేస్తా, సముద్ర పిసుకరేణువుల వలె చేస్తానని వాగ్దానం చేశాడు, కుమారుని ఇచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఇదే అబ్రహాంకి. అందరు హల్లెలూయా చెప్పండి. అవన్నీ ఏంటి? వాగ్దానం చేసి ఒక పని చేయమన్నాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఖాళీ ఆజ్ఞ మాత్రమే, దీంట్లో వాగ్దానం లేదు. నీకు ఒకే ఒక్క కుమారుడుగా ఇచ్చిన ఇస్సాకుని నువ్వు నాకు బలిగా ఇచ్చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తా అనలా, ఇచ్చే అన్నాడు, అంతే. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే ఈ అబ్రహాం ఏమి ఆలోచించలేదండి. దేవా ఆజ్ఞత ఇచ్చావు కానీ వాగ్దానం లేదే అని మళ్ళా. పోనీ నీ వాగ్దానం ఎలా నెరవేరుస్తావు? నేను నీ ఆజ్ఞని గాయకుండా నీ వాగ్దానం నా పట్ల ఉంది, ఆకాశం నక్షత్రాలు అన్నావు, సముద్ర పిసుకరేణువుల వలె అన్నావు, ఇది ఎలా నెరవేరుస్తావు అని దేవుని అడగల. చాలా జాగ్రత్తగా గమనించండి.
ఆజ్ఞాపించాడు, ఆజ్ఞకి లోబడుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. తన ఇంట్లో శారాకు చెప్పలా, తన పని వాళ్ళకి చెప్పలా, ఎవరికి ఆఖరికి కుమారుడికి కూడా చెప్పలా. మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి, ఇక బలిపీఠం కట్టిన తర్వాత కుమారుడు అడిగితే కానీ చెప్పలా. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆజ్ఞకి లోబడుతూ ఉన్నాడు. చాలా మందికి దేవుని ఆజ్ఞకి లోబడాలంటే చాలా కష్టం. దేవుని ఆజ్ఞకి లోబడాలని చాలా కష్టం. వాగ్దానాలు అయితే కావాలి, వాగ్దానాలు అయితే తమ జీవితాలు నెరవేరాలి, కానీ దేవుని ఆజ్ఞకి లోబడాలి అంటే చాలా కష్టం. ఒక మాటలో చెప్పాలంటే చాలా మందికి ఆయన ఆజ్ఞలు భారమైనవిగా ఉంటాయి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే, మనం ఆయన ఆజ్ఞలను, యోహాను మొదటి పత్రిక 5:3, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు కావు కావు. చాలా మంది అనుకుంటారు ఆయన ఆజ్ఞలు భారమైనవి అనుకుంటారు. ఇక్కడ అంటున్నాడు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. సారి ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. బతుకుడా, నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి, పరిపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రభు ఆజ్ఞలన్నీ చెప్తూ ఉన్నాడు. దొంగతనం చేయదు, నరాచ చేయదు, ఇవన్నీ చెప్తా ఉంటే ఆ యవనస్తుడు, ప్రభువా చిన్నప్పటి నుంచి నేను ఎన్ని పాటిస్తూ ఉన్నా, ఇంకా నాకు కొదవేంటి, నీకొక్కటే కొదవుగా ఉంది. నీవు పోయి నీ ఆస్తిని అమ్మి నువ్వు బీదలకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వాక్యంలో రాయబడుతుంది, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసన పడతా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వాడు అనుకున్నాడు ఇవన్నీ పాటిస్తున్నాను, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అనుకున్నాడు. కానీ ప్రభు ఒక ఆజ్ఞ చెప్తే, ఇది ఆజ్ఞ ఎలాగైంది, వాక్యంలో ఎక్కడుంది, ఏ అధ్యాయంలో ఉంది, ఏ వచనంలో ఉంది అనుకున్నాడు. దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఆజ్ఞే. అందరు హల్లెలూయా చెప్పండి. నేను అందుకే ఇందాక ఒక మాట వాడా. ఆది కాండం మొదటి పేజీ నుండి, మొదటి అక్షరం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి పేజీ ఆఖరి అక్షరం వరకు ఉన్నాయన్నీ కూడా ఆయన ఆజ్ఞలే. మనం వాటన్నిటిని కూడా పాటించవలసిన వాళ్ళమైన, దేన్ని కూడా తేలిగ్గా తీసి పారేసిన వాళ్ళం కాదు. ఏది కూడా తీసి పారేయకూడదు, అన్నీ కూడా మనం పాటించాలి. అయితే మనం చూసినట్లయితే ఆఖరి మాటలు నేను చెప్పి ముగిస్తాను. బైబిల్లో ఒక ఇశ్రాయేల్ మీద మొదటి రాజు అయిన సౌలు ఉన్నాడు. ఆ సౌలు దేవుని ఆజ్ఞలు గైకొనినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధాత్మని అనుగ్రహించి సౌలుకి ఆయన యందు నిలిచి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, గాడిదలు మేపుకుంటా, గాడిదలు వెతుక్కుంటా తిరుగుతూ ఉంటే దేవుని ప్రవక్త అయిన సమూయేలు కనిపించి సౌలుతో చెప్తున్నాడు, నీవు ఉన్నతమైన స్థలాలకు వెళ్ళాలి. సౌలు ఎప్పుడైతే ఆ మాటను విని బయలుదేరి వెళ్తూ ఉన్నాడో, దేవుడు తన పరిశుద్ధాత్మని సౌలుకి ఇస్తే సౌలు ప్రవక్తల సమూహంలో చేరి ప్రవచిస్తా, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తా ఆ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నాడు. అలాగే సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడినప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ ఆయన యందు నిలిచి ఉంది. దేవుని ఆజ్ఞకి లోబడినంత కాలం సౌలులో దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంది. ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించడం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉండి దుఃఖపడటం ప్రారంభించింది. దుఃఖపడి ఇక ఏం చేసిందంటే, లాభం లేక సౌలులో ఉన్న దేవుని ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అతన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని సముఖంలో నుండి ఒక దురాత్మ వచ్చి సౌలుని ఆవరించింది. నా ప్రేమైన సహోదరి, మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మనందు నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ దినమున మనం చూసినట్లయితే ఆయన రక్తము వలన మనం ఆయన యందు నిలిచి ఉంటాం, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఆయన రక్తం ద్వారా అపవాదైన సాతాన్ని మనం
జయించే వాళ్ళమై ఉన్నాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. సమయం అయిపోయింది. అందరం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. ఈ దినమున ప్రభు చాలా అద్భుతంగా అనేకమైన విషయాలు మనతో మాట్లాడి ఉండగా అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని మనం దేవుని యొక్క మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అవును, ఆయన మాటల్ని మనం వినాలి. ఆయన మాటల్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని గాయకొనాలి. అంటే వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ఆయన మనం ఒప్పుకోవాలి. ఆయన మనం ఎరిగి ఉండాలి. అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఆయన ఆజ్ఞల్ని మనం గాయకొనాలి. ఇలా అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉండగా మనం ప్రభుకి మనం సమర్పించుకున్నాం. అవును ప్రభువా, ఈ విషయాల్లో నేను ఇంతకాలం నేను నిర్లక్ష్యం చేసి ఉన్నాను, నేను పఠించుకోలేదు. నీ వాక్యాన్ని నేను శ్రద్ధగా నేను వినలేకపోయాను. నీ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోలేకపోయాను. వాక్యానుసారి నడవలేకపోయాను. నన్ను దయతో క్షమించు ప్రభువా అని మనం ప్రభుతో చెప్దాం. మన తప్పుని మనం ఒప్పుకుందాం. అప్పుడు ఆయన రక్తం ద్వారా ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. అవును, నా రక్తము త్రాగవాడు, నా రక్తాన్ని ఎవరు త్రాగుతాడు? నేను వాని యందు నిలిచి ఉంటాను, వాడు నా యందు నిలిచి ఉంటాడు. యేసు క్రీస్తు రక్తం వలన మనం పొందుకునే కార్యం 12వ కార్యం అంతా కూడా మనం నేర్చుకొని ఉన్నాం. నా ప్రేమైన సహోదర సహోదరి, వాక్యాన్ని విన్న నీవు ఒక్కసారి నీవు దేవుని చేతిలో సమర్పించుకో. ఆయన నీ జీవితాన్ని సరిచేయగలడు. ప్రార్థన. తండ్రి, ఈ దినమున బిడ్డలతో మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఆశతో ప్రభువా నాతో మాట్లాడు అని దినమున ఈ వాక్యాన్ని విని ఉన్నారు, అలాంటి బిడ్డలందరినీ మీరు దర్శించారు ప్రభువా. వాళ్ళ యొక్క హృదయాంతరంగాల్ని ఎరిగి వాళ్ళని దర్శించి ఉన్నారు. వాళ్ళ యొక్క లోటుపాట్లని ఎత్తి చూపించి మీరు వాళ్ళతో మాట్లాడి ఉన్నారు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడాలి. వాక్యం వ్యర్థమైపోకూడదు. వాక్యం మంచి నేలలో పడాలి. వాక్యం నూరంతలుగా ఫలించాలి. బిడ్డలు ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా అన్ని కోణాలు ఆశీర్వదించబడాలి. నీ నిత్యమైన రాకడ రాజ్యం సిద్ధపడాలి. ఎంతమంది బిడ్డలైతే దినమంది సన్నిధి రాలేకపోయారు, ఒకవేళ రోగులుగా ఉంటే వాళ్ళు ముట్టి స్వస్థపరిచి వచ్చేవారు నడిపించండి. లేదా నిర్లక్ష్యంతో జ్ఞానం దయచేసి నడిపించండి. ఈ వారం అంతా బిడ్డలు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులన్నింటినీ ఆశీర్వదించి దీవించండి ప్రభావ. మీకు స్తోత్రాలు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎంతమంది నీ మాటలు విని ఉన్నారో వాళ్ళందరినీ దర్శించండి. వాళ్ళ రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. సమస్యలు ఉన్న బిడ్డలను సమస్య విడుదల దాచేయండి. దేవా, నీ పరిచర్య చేస్తున్న సేవకుల్ని మీరు ఎత్తి పట్టండి. సేవలు అత్యధికంగా బలమైన సాధనాలు మీరు నిలబెట్టి వాడుకోండి. విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరచండి, అభివృద్ధిపరచండి. నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. దేవా, ఈ వారమంతా నీ కాపుదల భద్రత బిడ్డలందరికీ తోడుగా ఉంచండి. నీ రాకడ ఆలస్యమైన నిశ్చితమైతే వచ్చే వారం మేమందరం కూడా కలుసుకొని ఇంకా ఎన్నో విషయాలు నీ వాక్య వెలుగులో మేము నేర్చుకుని కృపను దయచేయండి. మా గ్రామాన్ని రక్షించండి. ఇరుపరు గ్రామాలు రక్షించండి. గ్రామ పెద్దల్ని, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళకి కలిగిన సమస్తాన్ని మీ హస్తాలు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డల జీవితాలు మీరు జరిగించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న ప్రతి బిడ్డకు దేవుని అక్కడ పర్యంతము సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, క్రీస్తు నామం సంపూర్ణ విజయం, పువాదికులకు అనంత నాశనం. యేసు రక్తమే చేయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యాన్ని ఇతరులతో కూడా మీరు పంచుకోండి. అనేక మందికి ఛానల్ పరిచయం చేయండి. యేసు క్రీస్తు రక్తం వలన పార్ట్ 4 ఈ రోజుతో ముగించబడింది. ఆ యొక్క టాపిక్ అంతా కూడా ముగించబడింది. వచ్చే వారం మనం క్రొత్త అంశాన్ని ప్రారంభిస్తాం. అది క్రొత్తది కాదు, పాతదే. అదేంటిది? అది సంవత్సరం ప్రారంభంలో
మనము నేర్చుకొని ఉన్నాం. దేవునితో నడుచుట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చేసాయి. మనం విని ఉన్నాం. పార్ట్ 1 ఒక్కటే కాదు, దాని కొనసాగింపు. పార్ట్ 2 ఒకటే కాదు, కొనసాగింపు. పార్ట్ 3 ఒకటే కాదు, కొనసాగింపు. అంటే మొత్తం దేవునితో నడుచుట 6 భాగాలు మీరు విని ఉన్నారు. ఈరోజు నెక్స్ట్ వచ్చే వారం దేవునితో నడుచుట పార్ట్ 4 నుంచి ప్రారంభించబడుతుంది. దాని కొరకు మీరు సిద్ధపడండి, ప్రార్థనాపూర్వకంగా రండి, ప్రార్థన చేయండి, ఇతరులకి ఇది షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించింది గాక. మీ యొక్క ఏమంటారు అనుభవాలు మీరు మాతో పంచుకోండి. మా మా యొక్క నంబర్ దాని మీద ఉంటా ఉంది, మీరు చూడండి, థంబ్నెయిల్ మీద మా నంబర్ ఉంది. ఒకవేళ ఈ పరిచర్యకి మీరు ప్రోత్సహించాలి, సహాయపడాలంటే ఆ యొక్క నంబర్ని మీరు సంప్రదించండి. అది మా గూగుల్ పే నంబర్ కూడా, ఇది మీరు తెలుసుకోండి. చాలామంది పాపం వింటున్నారు దేవుని మాటలు. ఈ పరిచర్యకి ఏమైనా సహాయం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఆ నంబర్ని సంప్రదించండి, లేదా అది గూగుల్ పే నంబర్ కాబట్టి మీ హృదయపూర్వకమైన అర్పణలు ఆ నంబర్కి మీరు పంపించండి. దేవుడి మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.